బ్రో ఏం చేస్తారు? ఎంత కూలి మీకు? మాకు 800. 800? 3 పూటలు పువ్వా? 3 పూటలు అన్నాం. అవునా? సాయంత్రం ఏమన్నా ఉందా? సాయంత్రం కష్టపడతారు కాబట్టి ఒక నైట్. ఒక నైట్ అంతే. మామూలుగా అయితే 3 పూటలు అన్నాము. 3 పూటలు అన్నాం. ఇక్కడే పడుకుంటారా? ఇక్కడే పడుకుంటాం. పని ఈజీగా ఉందా కష్టంగా ఉందా? కష్టమే ఉంది. కష్టమేనా? అర్థం చేసుకొని మీకు సాయంత్రం పూట ఒకటి సాయంత్రం అర్థం చేసుకొని ఇస్తారు. అది మంచి రెక్కలతో కూడిన పని కదా, రెక్కలు ఆడాలి కదా. ఈ పామాయిల్ పని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు? మేము 5-6 సంవత్సరాలు చేస్తాం. అవునా? పంట ఎప్పుడు వస్తుంది? 5 ఏళ్ళకి. 5 ఏళ్ళకి వస్తారా? ఎట్లా ఏదో పీకినట్టు అయ్యే కాయలు ఎందుకు అయ్యి? చెట్టు బలం కోసమా? అవి తీసేస్తే గుర్తు వస్తుంది. దాని కాయలు మన రంగు ఎరుపు కలర్లో వచ్చేస్తాయి. అవునవును. ఈ ఇటో చూడు కలెక్కాయల మాదిరిగా వస్తాయి కలర్. కలెక్కాయ మాదిరిగా లోపల ఒలిస్తే టెంకాయ లాగా ఉంటుంది. టెంకాయ లాగా ఉంటుంది. దాంట్లో పీసులు ఉంటాయి. అవునవును. దాని ద్వారా దాన్ని ఒత్తితే ఆయిల్ వస్తుంది, పామ్ ఆయిల్. ఇదేనా వాటర్లో పోయేది? అవును. డాల్డాకి? అవును, డాల్డాకి పామ్ ఆయిల్ నూనె దీనికి. ఈ టైం అయింది కదా, ఇంకా అన్నం తినలేదా? ఇంకా తినలేదండి. అదే ముఖమే పుల్ల వేసుకుంటే అడుగుతున్నా. తినలే. సరే సరే మరి.